శాతకర్ణి దెబ్బకి బాహుబలి 2 విలవిల. శాతకర్ణి ముందు బాహుబలి బలమెంత? తెలుగు చలన చిత్రానికి పేరు తెచ్చిపెట్టిన బాహుబలి సినిమా ఎంత గొప్ప హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీనికోసం రాజమౌళి అండ్ టీం గత 3 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉంది. సుమారు 200 కోట్ల బడ్జెట్తో కొన్ని వేల మంది కృషితో సినిమాని ఎంతో వ్యయ ప్రయాసలకు పడి మరీ తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2ని దెబ్బతీయనుందా అంటే నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు విషయానికి వస్తే సినిమాలో దమ్మెంత అనే దానిపైనే ఏ సినిమా అయినా హిట్టు ఫ్లాపులు ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు బాలయ్య బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చూస్తుంటే అది ఒక విజువల్ వండర్లా అందరూ కూడా బాహుబలి కంటే కూడా గొప్ప సినిమాలాగా పొగిడేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రభావం ఖచ్చితంగా 2017 సమ్మర్లో విడుదల కాబోతున్న బాహుబలి 2 పైన పడనుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కారణాలను అన్వేషిస్తే బాహుబలి 2 కేవలం గ్రాఫిక్స్తోనో లేదా మెస్మరైజింగ్ సెట్టింగ్ వర్క్తోనో హిట్ చేయాలంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా కథ చెప్పాల్సిందే. బాహుబలి పార్ట్ 1లో కథ అందరికీ తెలిసిందే కాబట్టి ఆ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో అందరిలో పార్ట్ 2 చూసేందుకు ఉత్సాహాన్ని ఉత్కంఠని నెలకొల్పాడు రాజమౌళి. కానీ పార్ట్ 2 మేకింగ్కి మాత్రం 2 సంవత్సరాల టైంని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఉత్కంఠ చాలామందిలో చల్లబడిపోయింది. అంతేకాదు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో కూడా అనేక మంది వెబ్సైట్స్లో వివిధ రకాల ఛానల్స్లో చెప్పే ప్రయత్నాలు చేశారు కూడా. ఇక బాహుబలి పార్ట్ 2 కథ ఇదేనంటూ అనేక కథలు సోషల్ సైట్స్లో చక్కర్లు కూడా కొట్టాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బాహుబలి పార్ట్ 2లో రాజమౌళి ఖచ్చితంగా తన మార్కుని చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. వేరే సినిమాలతో తనకేం ముప్పు లేదనుకున్నాడు ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు బాలయ్య బాబు శాతకర్ణి రాజమౌళికి పెద్ద సవాలే విసిరింది. ఇక బాహుబలి సినిమా మొత్తానికి గుమ్మడికాయ కొట్టిన రాజమౌళి ఇప్పుడు రీషూట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం తను తీసిన ఈ బాహుబలిని ఎలా మార్కెట్ చేయగలడు, ఎలాంటి పబ్లిసిటీ చేయగలడు? నిజంగా ఈ సినిమాలో రాజమౌళి కొత్త కథ చెప్పాడా లేదా బాహుబలికి కొనసాగింపుగా వచ్చే పార్ట్ 2 చప్పగా తేలిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ఖచ్చితంగా రాజమౌళి బాహుబలి పార్ట్ 2 కన్క్లూజన్తో సినిమాని ఎండ్ చేసేస్తే బాగుంటుందని, ఇక బాహుబలి మరో పార్ట్ కూడా కంటిన్యూ ఉంటుందని, ఇదొక సిరీస్ లాంటిదని గతంలో రాజమౌళి చెప్పినట్లుగా మాత్రం ఉంటే ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరనేది విశ్లేషకుల సినీ మేధావుల అభిప్రాయం. ఇప్పుడు రీసెంట్గా విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వల్ల బాహుబలి పార్ట్ 2 విలవిలలాడే పరిస్థితుల్లో కనిపిస్తుంది. పైగా సినిమా చూసిన వాళ్ళందరూ ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ క్రిష్ కేవలం 6 నెలల్లోనే చేశాడు కదా అని అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని సినీ పండితుల అభిప్రాయం. మరి ఈ సవాల్ని రాజమౌళి ఎలా ఎదుర్కొంటాడు, పార్ట్ 2ని ఆసక్తికరంగా ఎలా మారుస్తాడు అనేది చూడాలంటే మనం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Like and subscribe Eagle Media Works.